శ్రీలంకలో ఎట్టకేలకు ఎర్ర జెండా ఎగిరింది. సర్వేలు చెప్పినట్టుగానే దిశనాయకే గెలిచారు. మరి నెక్స్ట్ ఏంటి? అసలే గత ప్రభుత్వంతో విసిగిపోయిన లంకేయులు ఆయనకే ఎందుకు ఓటేశారు? సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు మళ్లీ పాత వైభవం తేగలుగుతారా? అసలు కొత్త అధ్యక్షుడి ముందున్న సవాళ్లేంటి? ఆయన హిస్టరీ ఏంటి? వాచ్ ఇట్. కొత్త అధ్యక్షుడితో లంక ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురించాయి. మరి ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అవుతారా అనేది మెయిన్ క్వశ్చన్. ఎందుకంటే శ్రీలంకలో ప్రస్తుతం ఉన్నది మామూలు పరిస్థితి కాదు. ఓ సన్నని దారంపై ఊగులాడుతోంది లంక. అలాంటి దానిని ఒడ్డుకు చేర్చాలి. ఇది సవాళ్లతో కూడుకున్న పని. అందుకే ఇది దిశనాయకకి అగ్ని పరీక్ష లాంటి సిచ్యువేషన్. నిజానికి 2022 పరిస్థితులతో అప్పటి అధ్యక్షుడు రాజపక్స దేశాన్ని విడిచిపోయారు. తర్వాత జరిగిన తొలి ఎన్నికలివే. ఇక తొలిసారి శ్రీలంకలో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి అధ్యక్షుడి ఎన్నికను ప్రకటించారు. అంతేకాకుండా వామపక్ష భావజాలమున్న వ్యక్తి శ్రీలంక పీఠంపై ఎక్కనుండడం కూడా ఇదే తొలిసారి. దేశ చరిత్రలోనే ఇవే అత్యంత శాంతియుతంగా జరిగిన ఎన్నికలుగా శ్రీలంక ఎన్నికల సంఘం ప్రకటించింది. శ్రీలంక చరిత్రలో ఎన్నడూ రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరగలేదు. మొదటి ప్రాధాన్య ఓట్ల సమయంలోనే విజేత ఎవరో ఖరారయ్యేవారు. కానీ ఈసారి ఆర్థిక సంక్షోభం, అవినీతి అంశాల వలన త్రిముఖ పోరు ఏర్పడింది. దీంతో ప్రజలు కూడా ఏకపక్షంగా ఓట్లు వేయలేదు. ఆచితూచి ఆలోచించారు. రాజపక్స కుటుంబ అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్క్సిస్టు విధానాలపై మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన దిశనాయకే ఈసారి అవినీతిపై పోరాటమంటూ ప్రచార అస్త్రాన్ని ప్రయోగించారు. ఫైనల్ గా నాయకత్వ శూన్యత, ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకుని ఉన్న పరిస్థితుల్లో యువత, విద్యావంతులు దిశనాయకే వైపు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సంపాదించిన దిశనాయకే ఈసారి ఇంత మెజార్టీ సంపాదించడానికి చాలా కష్టమే పడ్డారు. శ్రీలంకలో 2022లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజల అసంతృప్తిని ఆయుధంగా మలుచుకొని సమర శంఖం పూరించారు. మార్పు, అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు. అంతేకాదు ప్రతి ఎన్నికల ర్యాలీలో గత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎత్తిచూపుతూనే జవాబుదారీతనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ఆర్థిక సంక్షోభానికి మూల కారణాలను పరీక్షించడంలో తమ పార్టీ మేనిఫెస్టోలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రజారోగ్యానికి పెద్దపీట వేయడంతో పాటు అనేక ప్రజా సంక్షేమ విధానాలతో ప్రజల్ని తన వైపు ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో ఫలితాల వెల్లడి కాకముందు నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఆయన ప్రధాన ప్రత్యర్థులైన విక్రమసింఘే, ప్రేమదాస మద్దతుదారులు కూడా విషస్ చెప్పారంటే గెలుపు ధీమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థి నేతగా మొదలై దేశాధినేతగా ఎదిగిన దిశనాయకే ప్రస్థానం చాలా మందికి స్ఫూర్తి అని చెప్పాలి. 1968 నవంబర్ 24న తంబుట్టే గామలో కార్మిక కుటుంబంలో ఆయన జన్మించారు. ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు. తమ గ్రామం నుంచి యూనివర్సిటీలో సీటు పొందిన తొలి విద్యార్థిగా దిశనాయకే రికార్డుకెక్కారు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ చేసి ఆ తర్వాత సోషలిస్ట్ స్టూడెంట్స్ అసోసియేషన్లో చేరారు. 1987లో జేవీపీలో చేరి రాజకీయ పునాది నిర్మించుకున్నారు. 1998 నాటికి పొలిట్ బ్యూరోలో చోటు దక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో ఎంపీ అయ్యారు. 2004లో శ్రీలంక ఫ్రీడమ్ పార్టీతో కలిసి జేఎన్పీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా కూడా సేవలందించారు. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా ఈసారి అనూహ్యంగా అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. అనుకున్నట్టే దిశనాయకే గెలిచారు. మరి నెక్స్ట్ ఏంటి?
అయితే ఇక్కడ అందరిలా ఆయన నడవబోయేది పూలబాటలో కాదు, ముళ్లదారిలో ప్రయాణం. బాధ్యతలు చేపట్టిన వెంటనే అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం సహా ఆర్థిక మాంద్యాన్ని పారదోలి లక్షల మందిని పేదరికం నుంచి బయటపడేయడం ప్రధాన సవాలుగా ఉన్నాయి. రాజపక్సపై తిరుగుబాటుకు కారణం ఆర్థిక మాంద్యమే కాక దాన్ని కట్టడి చేయడానికి దిశనాయకే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని లంకేయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆహారం, మెడిసిన్ వంటి నిత్యావసరాలు కూడా ప్రజలకు దూరం కాగా కీలకమైన విధాన లోపాలు సరిదిద్దడం సహా దేశ ఎక్స్పోర్ట్స్ పెరిగేలా చర్యలు తీసుకోవడం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. టూరిజం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై దిశనాయకే దృష్టి సారించే అవకాశముంది. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్టు పెట్టిన దిశనాయకే దశాబ్దాలుగా కన్న కలలు ఇప్పుడే సాకారం దిశగా అడుగులు పడ్డాయన్నారు. దీనికోసం కొన్ని లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారన్న దిశనాయకే వారి త్యాగాలు వృధా కావన్నారు. సుపరిపాలన అందించి లంక ప్రజల సమస్యలు తొలగించడమే తన ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. అందరం కలిసి కొత్త చరిత్ర రాద్దామంటూ దేశ ప్రజలకు కొత్త అధ్యక్షుడు పిలుపునిచ్చారు. సో ఓవరాల్ గా దిశనాయకేపై శ్రీలంక ప్రజలు, ముఖ్యంగా యువత చాలా ఆశలు పెట్టుకున్నారు. చెల్లింపుల సంక్షోభం, అధిక ధరలు, నిరుద్యోగం, ఉరితాళ్లలా పరిణమించిన IMF అప్పులు వంటి వాటి నుంచి శ్రీలంకను గట్టెక్కించడం ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. అదే సమయంలో మిత్ర దేశాలతో ఎలాంటి సత్సంబంధాలు కొనసాగిస్తారో వేచి చూడాలి. For more videos like this, subscribe Big TV channel.